వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. మన రక్షకుడును ప్రాణనాథుడైనటువంటి యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు బెతెస్దా ఉదయకాల ప్రార్థనా ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన కృపను నిండుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం. అపోస్తల కార్యములు 27వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము. 25వ వచనం చదువుకుందాం. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు భక్తుడైనటువంటి పౌలుతో, పౌలా భయపడకుము, ధైర్యము తెచ్చుకొనుము అని ఈ శుభదినాన దేవుడు భక్తునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే వారి ప్రయాణం చాలా కష్టముగా ఉన్నది. వారి ప్రయాణం ప్రాణం పోతుందేమో అన్నంతగా వారు సముద్రములో ప్రయాణం చేస్తూ ఉన్నారు. సముద్రంలో ఓడ తల్లకిందులైపోతూ ఉన్నది. ప్రజలందరూ చనిపోతారేమో అని టెన్షన్ పడిపోతూ ఉన్నారు. అయితే దేవుడు తన దూతను పంపి, పౌలా భయపడొద్దు, ధైర్యం తెచ్చుకో, ఎవ్వరు కూడా ఈ ఓడలో ఉన్నటువంటి వారిలో ఒక్కరి ప్రాణం కూడా పోదు, అందరూ సురక్షితంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, జీవంతో ఉంటారు, ఎవరిని నువ్వు పోగొట్టుకోవని భక్తుడైనటువంటి పౌలుకు దేవుడు ఈ చక్కటి శుభకరమైన ఆనవాలను దేవుడు చూపిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి మన జీవితాల్లో కూడా భక్తుడైన పౌలు ఎంతో టెన్షన్ పడిపోతూ, ఆ ప్రయాణం ఎంతో కష్టముగా, ఇబ్బందిగా, ప్రాణం పోతుందేమో అన్నంతగా టెన్షన్ పడుతూ ఉన్నటువంటి టైంలో దేవుడు తన దూతను పంపి భక్తుడైన పౌలును ధైర్యపరిచాడు. ప్రియులారా, ఈ శుభదినాన దేవుడు ఈ లేఖనం ద్వారా మనందరినీ ధైర్యపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంతటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా ఆ ఓడలో ఉన్నటువంటి వారిలో 200 మంది దాదాపు ఆ ఓడలో ఉంటే ఎవ్వరి ప్రాణం కూడా పోదని దేవుడు గొప్ప ధైర్యాన్ని పౌలుకి ఇచ్చాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో ఘనకార్యాలు చేసి ఇలాంటి భయంకరమైన పరిస్థితులు, ఇక మేము చనిపోతామని అనుకుంటూ ఉన్నారు ఓడలో ఉన్నటువంటి ప్రయాణికులందరూ. కానీ భక్తుడైన పౌలు వారిని ధైర్యపరచడానికి దేవుడు గడిచిన రాత్రి తన దూతను పంపి నాతో మాట్లాడాడు. పౌలా భయపడొద్దని చెప్పాడు, ధైర్యంగా ఉండమని చెప్పాడు, ఎవరు ప్రాణం పోదని దేవుడు నాతో చెప్పాడు, కాబట్టి మీరు భయపడొద్దండి అని ప్రజలను ధైర్యపరిచినట్టుగా ఈ శుభదినాన దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ కూడా ధైర్యంతో కూడినటువంటి మాట దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నీ హృదయంలో ఇలాంటి ప్రాణాపాయ పరిస్థితులు, రోగములు, ఆపరేషన్లు, లేక అప్పులు, కేసులు, గొడవలు, మనశ్శాంతి లేకుండా, వాయుజబ్బులు, దురాత్మశక్తులు, ఎవరికి చెప్పుకోలేని వ్యాధుల చేత భయపడి టెన్షన్ పడిపోతూ ఉన్నావేమో, ధైర్యాన్ని కోల్పోతున్నావేమో, నిశ్చయముగా నేను చనిపోతాను అనుకుంటున్నావేమో, నాకు దిక్కెవరు లేరు అనుకుంటున్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, ఒక్కరి ప్రాణం కూడా పోదని భక్తుడైన పౌలును ధైర్యపరిచిన దేవుడు మనకు కూడా ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ శుభదినాన దేవుని సన్నిధిలో చేరినటువంటి మీ అందరికీ కూడా దేవుడు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన మాట, ధైర్యంగా ఉండమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇక మీదట దేవుని యొక్క ధైర్యాన్ని పొందుకొని, దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని పొందుకొని, దేవుడు నిశ్చయముగా మాలో ఎవరు ప్రాణం పోదని ధైర్యం ఇస్తూ ఉన్నాడన్న ధైర్యంతో మనం ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే భక్తులతో అలనాడు ఎంతోమందికి దేవుడు ధైర్యం తెచ్చుకున్నాడు. భక్తులైన మోషేతో ధైర్యం తెచ్చుకోమన్నాడు, యెహోషువతో ధైర్యం తెచ్చుకోమన్నాడు. అలాగే భక్తుడైనటువంటి ఏలియా, ఎలీషాలతో ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. భక్తుడైనటువంటి అబ్రహాం, ఇస్సాకులతో దేవుడు ధైర్యం తెచ్చుకోండి అని సెలవిచ్చాడు. ఎవరిని బట్టి అనంటే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. శిష్యులతో దేవుడు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు
నీటి మీద దేవుడు నడుస్తూ వారితో మాట్లాడినప్పుడు దయ్యము భూతము అని వారు భయపడినప్పుడు భయపడొద్దండి, ధైర్యం తెచ్చుకోండి, నేనే అని దేవుడు వారితో మాట్లాడి వారిని ధైర్యపరిచాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరిన మనందరికీ కూడా ఈ శుభదినాన ఎటువంటి భయాందోళన మీకు కలిగినా కూడా ధైర్యం తెచ్చుకోమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినా ధైర్యం తెచ్చుకోమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. విశ్వాసంతో ముందంజ వేయమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. పట్టుదల కలిగి రోషం కలిగి దేవుని కోసం నిలవమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. భక్తులను ధైర్యపరిచిన దేవుడు శుభదినాన మనల్ని కూడా దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు. అట్టి ధైర్యంతో, ఉత్సాహంతో, ఉద్యమంతో దేవుని కొరకు సాక్షులుగా మీరు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీ కృతజ్ఞతలయ్యా. ఈ శుభదినాన తండ్రి మెరిచిన మాట ప్రకారం భయపడకుడి, ధైర్యం తెచ్చుకోండి ఆజ్ఞాపించిన దేవా, భక్తులైన పౌలు తండ్రి మరి తన ప్రియ బిడ్డలతో తండ్రి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవా, ఓడలో భయంకరమైనటువంటి వర్షం వలన, తుఫాను వలన, గాలి చేత నా తండ్రి గందరగోళమైతూ దాదాపు 14 రోజులు తండ్రి వారు ప్రాణము చేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నప్పుడు వారిని ధైర్యపరిచిన దేవుడు, ఎవరి ప్రాణం కూడా పోదని, అందరి ప్రాణమును దక్కించుకుంటావని భక్తులైన పౌలును ధైర్యపరిచిన దేవా, మీకు స్తోత్రాలు. శుభదినాన మాకును మీరెట్టి ధైర్యాన్ని ఇచ్చినందుకై, మీ బలమునిచ్చినందుకై మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ మాటలు మీ బిడ్డలందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండునుగాక. మీ బిడ్డలందరినీ గొప్ప ధైర్యంతో నింపుదువుగాక. మీకు స్తోత్రాలు. శాంతి సమాధానం బిడ్డల్ని ఏలునుగాక. సమృద్ధిగా మీ సహాయం వారికి అందునుగాక. స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఈ శుభదినాన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరినీ మీ పరమహస్తములకు అప్పగిస్తున్నాను. తండ్రి, వారి ప్రయాణాల్లో రాకపోకల్లో మీ తోడుంచండి. విద్య ఎందు, బుద్ధి ఎందు, ఆరోగ్యమందు కాపాడండి తండ్రి. అలాగే ఎగ్జామ్లో కృపనిచ్చినందుకై తండ్రి, టెట్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు కనికరం చూపించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేసినందుకై స్తుతిస్తూ శ్రేష్టమైన శక్తి కలిగిన మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ మీ బిడ్డలందరినీ మీ పరమహస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.